నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం సజన. గురుగారు, మార్చి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మిథున రాశి వారికి బాగుంటుందమ్మా. చక్కగా విందు వినోద కార్యక్రమాల్లో ముగించుకొని మిథున రాశి వాళ్ళంతా కూడా వచ్చారు వాళ్ళ నుంచి. జనవరిలో ఫంక్షన్స్, ఫిబ్రవరిలో ఫంక్షన్స్, మళ్ళీ వీళ్ళందరికీ మళ్ళీ మార్చి నెలలో ఫంక్షన్స్. ఎంజాయ్మెంట్లే మిథున రాశికి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, ఫారెన్లో కొత్త ఉద్యోగాలు రావడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే 4వ ఇంట్లో ఉన్నటువంటి కేతు దబ్బా బాదుతూ ఉంటాడు. మెంటల్ టెన్షన్, డిప్రెషన్. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి మరి మిగతా విషయాల్లో ధన సంపాదన విషయంలో డబ్బు ఎక్కువ వస్తే ఏమొస్తుంది? గర్వం వస్తుంది. గర్వంతో పెట్టరేకిపోతారన్నమాట. మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అన్నట్టు. ఇక్కడ 4వ ఇంట్లో ఉన్నటువంటి కేతు దబ్బా బాతుంటే అప్పుడు రియలిస్టిక్ లైఫ్లోకి రాహు తీసుకొస్తాడు. మరి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎలా ఉండబోతుందంటారు? బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వర్క్లోడ్ ఎడం చేత్తో ఇలాగ చేసి పడేస్తారు. ఆఫీసర్ల హెరాస్మెంట్ని కూడా ఎలా తీసి పడేస్తారు. కొలీగ్స్ని మ్యానిపులేట్ చేసేసుకోవడం వీళ్ళకొచ్చు. సబార్డినేట్ చేత హౌ దే విల్ రెస్పెక్ట్ ఎలా కమాండ్ చేసుకొని తీసుకోవాలో వీళ్ళకి తెలుసు. కాబట్టి అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క మిథున రాశి వారికి. మరి వ్యాపారంగా ఎలా ఉంది? వ్యాపారంగా లాభంలో ఉన్నటువంటి బుధుడు 26 మార్చి తర్వాత అద్భుతమైన బిజినెస్ చేస్తారు. అంతకుముందు ఇంకా బిజినెస్ ఇంకా చాలా బాగా చేస్తారు వాళ్ళు. కాబట్టి ఈ డిపార్ట్మెంటల్ స్టోర్సు, ఆ తర్వాత ఈ యొక్క ఒక్క ఫుడ్ ఇండస్ట్రీ కొంచెం డల్గా ఉంటుంది. హాస్టల్స్ డల్గా ఉంటాయి. ఏమిటి సార్ హాస్టల్స్ బ్రహ్మాండంగా ఎప్పుడూ ఉంటాయి కదండి అంటే ఉంటాయి. లాస్ట్ మంత్ తీసినన్ని అడ్మిషన్స్ ఉండవు అనమాట. కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అది కనబడదు, అది కంటికి కనబడదు. అది జ్యోతిష్కులకు మాత్రమే కనబడుతుంది. అలాగే ఈ యొక్క ట్యూషన్ సెంటర్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్ వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. మరి అలాగే రియల్ ఎస్టేట్ రంగాల వారికి, స్టాక్ మార్కెట్ వారికి ఎలా ఉండబోతుంది అంటారు? స్టాక్ మార్కెట్ వాళ్ళు బ్రహ్మాండంగా తీస్తారు. షేర్లు, లాటరీలు తగులుతాయి వీళ్ళకి. అంటే లాటరీలు మనకు తగలవు కదా సార్ అంటే యూఎస్లోను, ఫారిన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, దుబాయ్లో చిన్న డబ్బులతో లాటరీలు చాలా జరుగుతాయి. వాటిల్లో వీళ్ళంతా కూడా విజయం సాధిస్తారన్నమాట. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఎలా? రియల్ ఎస్టేట్ దగ్గరికి వచ్చేసరికి మార్చి 2 వారాలు అష్టమకుజుడు కాబట్టి బాగుండదు. ఆ తర్వాత 3-4 వారాల్లో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అబ్నార్మల్ లాభాలు రావు కానీ బట్ నాట్ బ్యాడ్, సాటిస్ఫాక్టరీగా వాళ్ళ ఖర్చుల మీద కొంచెం లాభం అనేది ప్రపోర్షనేట్గా వస్తుంది. మరి వ్యవసాయ రంగాల వారికి ఎలాంటి పంటలు పండించవచ్చు అంటారు? ఈ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు రొటీన్ క్రాప్స్కి భిన్నంగా వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు. చెరుకు, విత్తనాలు, ఆ తర్వాత టమాటాలు, వెజిటబుల్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చేస్తారు వ్యవసాయంలో. అండ్ హార్టికల్చర్, తర్వాత మా రాజమండ్రి దగ్గర కడయిపలంక అని ఉంటుంది, నర్సరీస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటి బిజినెస్లన్నీ కూడా ఈ మొక్కలు, అలాంటి మొక్కలన్నీ కూడా హైబ్రిడ్ మొక్కల్ని పెంచడం ద్వారా వీళ్ళు రైతులు మంచి లాభాలను తీస్తారు. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేసి అంటారు? ఆరోగ్యపరంగా మార్చి 2 వారాలు, మొదటి 2 వారాలు బాగుంటుంది వీళ్ళకి. ఆ తర్వాత 14 మార్చి తర్వాత కొంచెం చెస్ట్ పెయిన్, ఈ యొక్క మైగ్రేను విజృంభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. మెంటల్ టెన్షన్స్ ఎక్కువ, పని ఒత్తిడి వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది అంటారు? కుటుంబ పరంగా సపోర్ట్ ఏం లభించదు. వీళ్ళ యాక్టింగ్లు చేసేసి వాళ్ళని గ్రూప్లోకి తెచ్చేసుకొని భర్తల్ని, ఇంట్లో సభ్యుల్ని వాళ్ళు కావాలని బలవంతాన్ని తెచ్చుకుంటారు. ఎందుకంటే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. సో న్యాచురల్గా రాదు. సో ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఈ యొక్క ఫ్యామిలీలో ఇంకా అంత బాగా చూసుకున్నా కూడా వీళ్ళు ఏదో ఒక విధమైనటువంటి డిస్సాటిస్ఫాక్షన్, ఒక వైరాగ్యము అనేటటువంటిది ఉంటుంది. మరి విద్యార్థులకు కావచ్చు, ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, అలాగే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఉంటారు. మరి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి స్థానం బాగానే ఉంది. వాళ్ళు కొంచెం కష్టపడితే ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి మార్కులు రావడానికి ఉన్నాయి. వీళ్ళు విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో విదేశీయాల్లో ఈ యొక్క విద్యార్థులకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగం అవునండి, ఒక్క సాఫ్ట్వేర్ వాళ్ళే కాదు కదా, మిగతా మామూలు వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా మీడియాలోను, తర్వాత ఇలాగ సినీ సంగీత సాహిత్య రంగాల వాళ్ళు ఇన్విటేషన్స్ అవన్నీ వస్తుంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఫారిన్ అనేటటువంటి యాత్రలు అనేటటువంటి అవకాశాలు బాగున్నాయి. మరి అలాగే ఈ మిథున రాశి వారికి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది? రాజకీయ పరంగా బాగుందని చెప్పాలి. ఈ మిథున రాశి వాళ్ళు లీడింగ్లో ఉన్నారు ఇప్పుడు, కాబట్టి గొప్ప గొప్ప పోస్టులు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎలక్షన్స్ జరిగితే. కానీ ఇంకా మనకి ఎలక్షన్ కొంత టైం ఉంది కాబట్టి ఇది దేశవ్యాప్తమైనటువంటి ఎలక్షన్స్లో తమదైన మార్కుని చూపిస్తారు ఇప్పుడు మిథున రాశి మనుషులు. మిథున రాశి వాళ్ళు సహజంగా మామూలు సాత్వికులు, చంచలత్వం ఉంటుంది కొంచెం, బట్ వాళ్ళ యొక్క సాగా ఇప్పుడు ప్రారంభం అవుతుందన్నమాట. అండ్ హ్యాట్రిక్స్ కాదు, ఇంకా దే విల్ కంటిన్యూ దేర్ సాగా, వాళ్ళ పరంపరను కొనసాగిస్తూ ఉంటారు ఇప్పుడు. మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? కోర్టు సమస్యల్లో ఉంది. మొదటి 2 వారాలు వీళ్ళకి కన్విక్షన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, డైరెక్ట్ జైలుకే. మరి ఈ యొక్క ఎప్పుడైతే మనకి 17 మార్చి తర్వాత కొంత పరిస్థితి బాగుంటుంది. కోర్టు సివిల్ కేసెస్ కూడా మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి ఉంటుంది. మొదటి 2 వారాలు డేంజర్ కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా హాస్టల్ అయ్యి కాంప్రమైజ్ చేసుకుంటే మంచిది. మరి అలాగే వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఇటు సంతానం కోసం చూస్తున్న వారు కావచ్చు, ఎలా ఉండబోతుంది? వివాహాల కోసం చూస్తున్న వాళ్ళకి వివాహాలు కావు, అండ్ సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి సంతానం కలుగుతాయి. అంటే వివాహాల గ్రహం బాగున్నా ప్లేస్ బాలేదు కాబట్టి, అంటే సపోజ్ నేను చేసుకుంటానని మగ పెళ్లివారు వస్తారు, అమ్మాయికి అప్పుడే చేసుకోవాలని అనిపించదు. నేను ఒక కెరీర్లో బాగా సెటిల్ అవ్వాలా, లేకపోతే నేను ఏదో ఒకటి సాధించాలా, వాళ్ళ అంబిషన్స్ ప్రతి మనిషికి ఉంటాయి. నేను పలానా చదువుకోవాలా అని ఆడపిల్లలకు ముఖ్యంగా. సో ద ఫ్యామిలీ మెంబర్స్ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ముఖ్యంగా మగవాళ్ళంటే ఇండివిజువల్స్ కాబట్టి వాళ్ళకు నో ప్రాబ్లం, కానీ ఆడపిల్లలకి వీళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా పేరెంట్స్ అనేటటువంటి సపోర్ట్ చేయాలి. అలా సపోర్ట్ చేయకుండా యుఎస్ మ్యాచ్ వచ్చింది, లండన్ మ్యాచ్ వచ్చింది, కోట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయంటే సింగిల్ కిడ్నీ కూడా ఉంటుంది. ఎలా అంటే వీళ్ళు ఇప్పుడున్నటువంటి దగాకోరు మ్యాట్రిమోనియల్ సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, సంబంధాలు చూపించినప్పుడు సింగిల్ కిడ్నీ కానీ చూపించారు. మనం బట్టలు ఇప్పేసి లేకపోతే మెడికల్ సర్టిఫికేట్ పట్టరా నీకు కిడ్నీ ఎక్కడ ఆపరేషన్ జరిగిందని ఈ దమ్ము ధైర్యం ఏ ఆడపిల్ల తల్లికి తండ్రికి లేదు కాబట్టి సింగిల్ కిడ్నీతో వాళ్ళకి ఇచ్చే వివాహాల సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి ఆ సింగిల్ కిడ్నీ కూడా షుగర్ వ్యాధి వచ్చి షుగర్ వ్యాధిగ్రస్తుడు అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మా దగ్గర 20 కోట్లు ఉన్నాయి, 40 కోట్ల సంబంధం కావాలని అనేవాళ్ళు, 40 కోట్ల కోసం వెయిట్ చేసేవాళ్ళు ఆడపిల్ల తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఎలా జరిగిందంటే, మరి మాకు చాలా ఉన్నాయి 40 కోట్లు అని చెప్పి మ్యారేజ్ అయిన తర్వాత నెలకే ఇప్పుడు పేకల మీదకి వచ్చింది 33 లక్షలు పట్టరా ఒక వారంలో, ఓ 15 రోజుల్లో, తర్వాత ఒక నెల పోయిన తర్వాత 1.5 కోటి పట్టరాకపోతే మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో అనేటటువంటి కేసెస్ కూడా నా దృష్టికి వచ్చినాయి. అప్పుడు గానగాపురంలో దత్తాత్రేయుడు ఇవ్వాలి. ఎవరికోసం ఇస్తాడు దత్తాత్రేయుడు? ఐ విల్ ప్రే, దత్తాత్రేయుడు ఇచ్చి తీరాలి అని పెళ్ళిళ్ళు చేసుకునేది, బుద్ధి లేని పెళ్ళిళ్ళు చేసుకునేది వీళ్ళు. దత్తాత్రేయుడు ఇవ్వాలని దత్తాత్రేయుడిని బ్లాక్మెయిల్ చేస్తారు దేవుళ్ళని. కాబట్టి ఈ వివాహంలో వాళ్ళకి ఆడపిల్లలకి అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ టైం బాగున్నప్పుడు వాళ్ళ గోల్స్ అన్నీ కూడా అచీవ్ అయిన తర్వాత వీళ్ళు కంపల్సరీ వివాహాలు చేయాలి. దే షుడ్ నాట్ ప్రెషరైజ్ ద ఉమెన్ ఎస్పెషల్లీ. సో ఇట్ లీడ్స్ టు డిజాస్టర్స్. ఎప్పుడైతే ఆడపిల్లకి భిన్నంగా కనుక చేస్తే ఆదిశక్తి కాబట్టి ఆడది ఖచ్చితంగా ప్రళయం అనేటటువంటిది వస్తుంది. ఇది ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి నేర్చుకోవాల్సినటువంటి విధానం ఇది. మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? మిథున రాశి వాళ్ళు 2 ఇల్లులు కొంటారు, 2 స్థలాలు కొంటారు కాబట్టి ఆ విషయంలో ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అండ్ వాహన యోగం కొంటారు, కొన్న నెలకే తీసుకెళ్ళి ఈ నెలలో గుద్దేస్తారు. కాబట్టి జాగ్రత్తగా కనుక నడపకుండా ఉంటే, శని కుజులు ఇద్దరు ఉన్నారు కాబట్టి, మరి మా శని
అక్కడే తిష్ట వేశాడు మా గురువుగారు. మరి కుజుడు 15 మార్చి నుంచి కలుస్తున్నాడు కాబట్టి 3-4 వారాల్లో ఖచ్చితంగా ప్రతి మిథున రాశి వాళ్ళు కనుక వాహనాల ఇది లేకపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళకి వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అమావాస్య తర్వాత మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటారు, అన్ని రంగాల పరంగా చూసుకున్నట్టు? శుక్లపక్ష చంద్రునిలాగా దూసుకెళ్ళిపోతారు అన్ని రంగాల వాళ్ళు. అన్ని ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, జీతాలు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. వ్యాపారాలు అన్నీ బ్రహ్మాండంగా. చంద్రుడు రోజు కొంత పెరుగుతూ పౌర్ణమి నాడు చంద్రుడిలాగా ఈ మిథున రాశి అఖండ గోదావరిలాగా వాళ్ళ యొక్క విస్తృత రూపాన్ని ఆవిష్కరింపజేస్తుంది పౌర్ణమికి. కాబట్టి వండర్ఫుల్గా ఉంది జాతకం. అలాగే మిథున రాశి వారి పరిహారాలు ఎలాంటివి చేసుకోవాలంటారు? పరిహారాల దగ్గరకు వచ్చేసరికి శుక్రుడి జపం, శుక్రుడి స్తోత్రాలు, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, తర్వాత ఈ యొక్క పింక్ కలర్ లేదా తెలుపు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి తల్లికి ఓం మహాలక్ష్మి నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారి మహాలక్ష్మి తల్లికి కుంకుమార్చన చేసుకోవాలి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః, లేదా సింపుల్గా ఓం మహాలక్ష్మి నమః, లేదా ఇంకా సింపుల్గా ఓం శ్రీం నమః అనేటటువంటి మంత్రంతో కలవ పువ్వు పెట్టినట్లయితే ఇంకా మంచిది. రోజా ఫ్లవర్స్ అలాగే ఈ మందారాలతో కనుక మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందమ్మ. అలాగే గురుగారు, మిథున రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, శుక్రుడికి చేయాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.